అయితే నిన్ను నడిపిస్తున్న దేవుడిని నువ్వు ఎప్పుడు ఏం చేయకూడదు తెలుసా? మరవకుండా జాగ్రత్త పడాలి. నిన్ను నిత్యము నడిపిస్తుంది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకనే కీర్తనకాడు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి. కాపరి గొర్రెలను ఏం చేస్తాడో తెలుసా? నడిపిస్తాడు. పచ్చక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? శాంతికరమైన జలముల మధ్య ఆయన నన్ను నడిపించుచున్నాడు. తన ప్రాణములకు ఆయన ఏం చేస్తున్నాడు? సేద తీర్చుచున్నాడు. చాలు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనల్ని నడిపించుచున్నాడు. ఆయన మనల్ని నడిపించుచున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఆ విషయాన్ని మరొక మనం ఏం చేయాలో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన చేత నేను నడిపించబడుతున్నానన్న జాగ్రత్తను నువ్వు కలిగి ఉండాలి. ఆయన చేత మనము నడిపించబడుతున్నామన్న జాగ్రత్తను మనము కలిగి ఉండాలి. అదే రీతిగా మనం ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 8:14 కూడా మనం చదువుకుందామా? 8:14. మనసు మంచిది, నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. చాలు చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవాను మరుచుదవేమో. ఆయన నిన్ను ఏం చేశాడంటే కరువు నుంచి ఎక్కడికి నడిపించాడంటే సమృద్ధిలోనికి నడిపించాడు. కరువులో ఉన్న నిన్ను ఎక్కడికి నడిపిస్తాడంటే సమృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. సమృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపించిన తర్వాత నువ్వు ఏం కాకూడదు అంటే దేవుని నువ్వు మర్చిపోకూడదు. సమృద్ధిలో ఉన్న నీవు ఒకవేళ దేవుని మర్చిపోతావేమో ఒకసారి ప్రశ్నించుకో. దీవించబడిన నీవు ఒకవేళ దేవుని మర్చిపోతావేమో. ఆశీర్వదింపబడిన నీవు ఒకవేళ దేవుని నువ్వు మర్చిపోతావేమో. ఈ విషయంలో మనం ఎలా ఉండాలంటే బహు జాగ్రత్త కలిగిన వారిగా మనము ఉంచబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ ధనవంతుడు దేవుని స్తుతించవలసిన వాడు, తన సమృద్ధిలో దేవుని స్తుతించవలసిన వాడు దేవుని స్తుతించడం మర్చిపోయాడు. అందుకనే అంటున్నాడు, నా ప్రాణమాయ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినుము, త్రాగము, సంతోషించమని కోరెను. తన ప్రాణమును కోరెను. అయితే ఈ సమయంలో కీర్తనగాడు మళ్ళీ మళ్ళీ తన ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఏంటి ఆయన చేసిన మేలు? ఏంటి ఆయన చేసిన ఉపకారము అంటే ఆ వచనానికి కింద భాగములో తర్వాత వచనంలో రాయబడి ఉంటుంది కదా, ఆయన నీ దోషములను క్షమించినవాడు. దేవుడు తన జీవితాన్ని ఎలా ఆశీర్వదించాడని ఈ 22 వచనాల్లో 7 రకాలైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ 7 రకాలైన ఆశీర్వాదాలలో మొదటి యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఆయన నీ దోషములను క్షమించినవాడు. నా ప్రాణమా